కీర్తన 7వ వచనంలో ఆయన పాఠం చేస్తున్నాం. కీర్తనలు 7వ వచనం నుంచి గుమ్మములారా మీ తలను పైకెత్తుకొని మహిమగల రాజు ప్రయోగించినట్టు పురాతనమైన తలుపులారా మీరు లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొని పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయన ఈ మహిమగల రాజు. దేవుడి వాక్యము దీవించండి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్య సేవకుని నేను ఆరాధనకు వాడుకుంటుంటే బైబిల్ విషయం యొక్క నూతన మందిరమును ఈ గుడి ద్వారా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున తెరచుచూ ఉన్నాను. తప్పులు కొడదాం. తండ్రియు చాలించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. చాలించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. సంతోషగానము చేయుదము, మహాత్మ్యము గలవాడు. పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. యెహోవా మందిరం వరకు అందరు లేచి నిలబడతాం. ఒకసారి అందరు లేచి నిలబడతాం. యెహోవా మందిరంలో కింద మంది మాత్రమే సంతోషించి అందరు నాతో చెప్పండి. నీవు దేవుని మందిరమునకు పోచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఆలయంలో నీవు ఆయనకే ప్రభావం ఉంచున్నవి. నాతో చెప్పండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో ప్రార్థన చేయడము. మౌనంగా ఏకీవించండి. ఓ దేవా, మేమందరము నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఆలయం దయచేసినందుకు నీకు అనేక వందనములు. ఇవి నీ కుమారుడును మా ప్రభువును బట్టి అందుకను సర్వమంత నాతో చెప్పండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆమేన్. కూర్చుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతంగా మనకి ఇచ్చినటువంటి ఈ నూతన మందిరాన్ని బట్టి మేమందరినీ అభినందిస్తూ మరి ఎన్నో ప్రార్థనలు సుమారు మనం ఇక్కడ 7 యాజకులతో మిషనరీ కాళ్ళతో సమాజ రీసెర్చ్ స్కూల్లో
నాటి కాలం రోజు ప్రార్థన జరిగించారు. మరి 7 రాజధానికి వచ్చారు అదే సంవత్సరం